గురుగారు, వైశ్వదేవం అనే ఒక సంస్కారంతో వండిన పదార్థాలు శుద్ధవుతాయని అంటారు కదా. వైశ్వదేవం అంటే ఏమిటి? మనకు తెలిసి సంస్కారాలు 48. ఈ 48 సంస్కారాలలో 8 ఆత్మగుణాలు అయితే కనీసంగా 40 సంస్కారాలు పాటించాలి అని అగ్నిపురాణం వివరిస్తుంది. గర్భ ఆధానము, సీమంతము, పుగుంసవనము, జాతకర్మ, నామకర్మ, అన్నప్రాశన, చౌల, ఉపనయన, చతుర్విధ సంస్కారములు, స్నాతకము, 14వది వివాహము, ఇలా ఉండేటటువంటి సంస్కారాల పరంపరలో 15వ సంస్కారం నుండి 22వ సంస్కారం వరకు ఉండేటటువంటి వాటికి సప్తపాక సంస్థలు అని పేరు. ఈ 7 సంస్కారాలు అగ్నిహోత్రంతో ముడిపడి ఉంటాయి. అందులో ప్రధానమైనది వైశ్వదేవము అనే సంస్కారం. వివాహ సమయంలో ఇంటి ఆచారాన్ని, కర్తకు ఉండేటటువంటి అధికారాన్ని అనుసరించి ఆ దంపతులు వివాహ మంటపంలోనే అన్నం వండుతూ ఉంటారు. చిన్న గిన్నెలో బియ్యం పోసి, నీరు పోసి కడిగి, స్థాళీపాకము అన్న పేరిట అన్నం వండి ఆ అన్నాన్ని అగ్నిహోత్రికి సమర్పిస్తూ ఉంటారు. లౌకికాచార విధానాలలో ఇవి పూర్తి చేస్తూ ఉంటారు. కానీ ఈ వెనక చాలా పెద్ద సంస్కారం ఉంది. అది వైశ్వదేవ సంస్కారానికి బీజం. అన్నం మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అన్నం మొత్తం వండింది మనమే తినకూడదు. చతుర్థ 4గా విభజించాలి. ఆ గిన్నెను 4గా విభజించి ఒక భాగం అగ్నిహోత్రుడికి, ఒక భాగం అతిథులకు, ఒక భాగం యజమానికి, ఒక భాగం కుటుంబ సభ్యులకు, ఇలా విభజించేటటువంటి క్రమంలో వైశ్వదేవం అనేటటువంటి క్రతువు పేరిట ఆ అగ్నిహోత్రుడికి సమర్పించేటటువంటి అన్నం భాగంలో 32 స్వాహాకారాలు అందులో వెయ్యాలి. అన్నీ అందులోనే కాదు, 27 వరకు అందులో వేసి 28వ ఆ ముద్ద పిడికిటిలో ఉండే అన్నం శునకమునకు కూడా అందించాలి. సమస్త జీవకోటికి ఆహారాన్ని అందించాలి అనేటటువంటి లక్షణం ఈ వైశ్వదేవంలో ఉన్నది. ఆహారం సత్వగుణాన్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనే క్రమంలో సనాతన వైదిక సంప్రదాయం ప్రాచీన సారస్వతంలో ఇలా వైదిక మార్గాన్ని అనుసరించి వైశ్వదేవం అనే ప్రక్రియను సూచించింది. సంవత్సర కాలాన్ని 3గా విభజించినటువంటి జ్యోతిర్వేదం కూడా వైశ్వదేవం, శాకమేధం అనే పేరిట ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక యజ్ఞం చేయాలి అనేటటువంటి సంకల్పం కూడా చేసింది. ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున వైశ్వదేవం, శాకమేధం, వరుణ ప్రకాశం, అవి ఆ 3 యజ్ఞాలు. ఇందులో శాకమేధం ఆషాఢమాసంలో చేస్తాం. వరుణ ప్రకాశం ఆషాఢమాసంలో చేజగా వైశ్వదేవం మాఘమాసంలో చేస్తారు. క్రమంగా 4ంటిని ఒక్కొక్క విభాగంగా చూచి ఈ 3 యజ్ఞాలలో వైశ్వదేవం లభించే ఆహారం మనకు సంక్రాంతి పండుగ, మాఘ, పౌష్య సందర్భాలలో లభిస్తుంది. శుద్ధిగా ఉండాలి. ఆహార శుద్ధి, సత్వశుద్ధి, ఈ సూత్రమే ప్రాతిపదికగా సనాతన సంప్రదాయం, వైదిక వాంగ్మయం ఈ యజ్ఞాన్ని ఒక సంస్కారంగా బోధించింది. వైశ్వదేవం అన్నాన్ని వండి సిద్ధం చేసే తీరిక, ఓపిక లేనప్పుడు కూడా తండులేన జలేనవా, చేతిలో అంత నీరు పోసుకొని బియ్యం వేసి బియ్యం కడిగి ఆ బియ్యాన్ని కూడా ఇలా ప్లేట్లో వదిలిపెట్టి పారాయణ చేస్తే కూడా అంత ప్రయోజనం చేకూరుతుంది. సనాతన ధర్మం తెలిసిన వారు, నైష్ఠికులు ఈ ఆచారాన్ని నేటికి పాటిస్తున్నారు. ఇది వైశ్వదేవంలో ఉండేటటువంటి ప్రత్యేకత.